మమ్మీ మ్యాంగోస్ ఎక్కువ ఉన్నాయి కదా, కేక్ రెడీ చేద్దామా? ఊరు నుంచి వచ్చేటప్పుడు మా తోటలోటి మామిడి పండ్లు చాలా తీసుకొచ్చాం. ఇక్కడ మా అపార్ట్మెంట్లో కొందరికి పంచంగా ఇంకా కొన్ని మిగిలినాయి. అవి చూసి మా బాబు మ్యాంగోతో కేక్ చేద్దామా అన్నాడు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం. ఫస్ట్ బొంబాయి రవ్వ ఇంకా దాంట్లో 2 యాలకులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఇంకా జల్లిచ్చేసుకుంటున్నాను. పిల్లలుంటే మనం ఒక పని చేయడానికి ఉండదు. మా చిన్నోడు ఎన్నిసార్లు అలుగుతాడో ఈ కేక్ రెడీ చేసే లోపు ఒక 20 టైమ్స్ అన్న అలుగుంటాడు. పెద్దోడు ఏం చేస్తే వాడు కూడా అదే చేయాలి. వాడు చేయి పెట్టాడు కదా ఇందులో జల్లించడానికి, నేనెందుకు పెట్టలేదు అని. అందుకే ఇలాంటివన్నీ పిల్లలు లేనప్పుడే చేసుకోవాలి. కానీ వాళ్ళు అడిగారు కదా అని చేస్తున్నాను. ఇంకా మ్యాంగో కూడా మంచిగా పీల్ చేసుకొని ఆ ముక్కలు కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇంకా 1 కప్పు షుగర్, 1/2 కప్పు పాలు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ముందుగా మనం రవ్వ మిక్సీ పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మా వాళ్ళు మిక్స్ చేయడానికి కూడా గొడవ పడుతున్నారు. నేను చేస్తాను ఒకరు, నేను చేస్తాను ఒకరు. పిల్లలు ఫోన్ ఎక్కువ చూడకుండా, అల్లరి చేయకుండా ఇట్లా కాసేపు కూర్చోబెట్టచ్చు. ఇలా రెసిపీస్ అలాంటి వాటిలో మా పిల్లలు ఇద్దరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా చిన్నోడికి ఈ కేక్ భలే స్మెల్ వస్తుందంట. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొంచెం పాలు కలుపుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇంకా ఇంత చిన్న బటర్ కరగబెట్టుకొని అందులో వేసుకుంటున్నాను. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని బేక్ చేసుకోవాలి కదా. ఇంకా దాంట్లో ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అందులో ఈ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ముందే ప్రీ హీట్ కోసం పెట్టుకున్నాను గిన్నె. అందులో ఇది తీసుకుపోయి పెట్టేశాను. సిమ్లో పెట్టేశాను. ఒక 50 మినిట్స్ అట్లా పట్టింది. మంచిగా బేక్ అయింది, బాగా పొంగింది కూడా. మా పిల్లలు ఆత్రం అసలు ఆగట్లేదు. 5 మినిట్స్కి ఒకసారి వచ్చి మమ్మీ కేక్ అయిందేమో చూడు, కేక్ అయిందేమో చూడు అంటున్నారు. ఓవెన్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయ్యేదేమో, స్టవ్ మీద అయితే 50 మినిట్స్ వరకు పట్టింది. ఇంకా బయటకు తీసి చల్లార్చి తర్వాత డిమోల్ చేసి ఈజీగా వచ్చేసింది. ఫస్ట్ టైం చేస్తున్నాం కానీ చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మా పిల్లలు ఇంకా బర్త్డే కేక్ కట్ చేస్తారు కదా అట్లా కట్ చేస్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.